హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హర్ష. ఇప్పుడు నేను క్లాస్ 10th సిబిఎస్ఈ సివిక్స్ ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఒక కంట్రీ తీసుకున్నాం, లైక్ సపోజ్ ఇండియాలో లైక్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. దాన్ని ఈక్వల్గా బిఫోర్ లా చూస్తే దాన్ని పవర్ షేరింగ్ అంటారు. డివైడ్స్ ద పవర్ అకార్డింగ్ టు సెంటర్, స్టేట్, లోకల్ గవర్నమెంట్. ఈ మూడు పవర్స్ అనేది డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఈక్వల్ రైట్స్, ఫ్రీడమ్ అవన్నీ వస్తాయి. దీన్నే పవర్ షేరింగ్ అంటారు. మనం ఇప్పుడు వచ్చేసి సోషల్ స్టడీస్ సివిక్స్ 10th క్లాస్ది ఫస్ట్ టాపిక్ పవర్ షేరింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో పవర్ షేరింగ్ లెసన్లో మెయిన్ శ్రీలంక అండ్ బెల్జియం రెండు కంట్రీలు ఉంటాయి. బెల్జియం వచ్చేసి స్మాల్ కంట్రీ ఇన్ యూరప్. దీంట్లో పాపులేషన్ అనేది 2 crores, మోర్ దెన్ 2 crores ఉంటుంది. ఈ బెల్జియంలో 59% ఆఫ్ పీపుల్ డచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ 40% ఆఫ్ పీపుల్ ఏమో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. రిమైనింగ్ 1% ఆఫ్ పీపుల్ ఏంటంటే జర్మనీ లాంగ్వేజ్ మాట్లాడతారు. బెల్జియం కంట్రీలో క్యాపిటల్ సిటీ అనేది బ్రెజిల్. ఈ బ్రెజిల్ కంట్రీలో 80% ఆఫ్ పీపుల్ ఏమో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ 20% ఆఫ్ పీపుల్ ఏమో డచ్ స్పీకింగ్ మెంబర్స్ మాట్లాడతారు. కానీ ఈ ఈ బ్రెజిల్ కంట్రీలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ పీపుల్ వాళ్ళందరూ రిచ్, పవర్ఫుల్ మాట. ఈ డచ్ లాంగ్వేజ్ పీపుల్ ఏమో నాట్ రిచ్ ఇన్ బ్రెజిల్ కంట్రీలో. అదొక క్యాపిటల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకలో మనకి చూసుకుంటే పవర్ షేరింగ్ అనేది సరిగ్గా జరగలేదు. శ్రీలంక జరగలేకపోతే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు శ్రీలంక పీపుల్ ఏమో 74% ఆఫ్ ఏమో సిహాల లాంగ్వేజ్ మాట్లాడతారు. అది 74% ఆఫ్ మాట్లాడతారు. మిగతా 18% ఏమో తమిళ్ స్పీకింగ్ మెంబర్స్ ఉన్నారు. ఈ తమిళ్ స్పీకింగ్ మెంబర్స్లో అగైన్ 2 types ఉంటాయి: ఇండియన్ తమిళ్స్, శ్రీలంక తమిళ్స్ పీపుల్ ఏమో 13% వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ ఇండియా తమిళ్స్ ఉన్నారు. ఈ శ్రీలంక తమిళ్స్ ఏమో ఈ శ్రీలంకలో మిగతా 7% ఆఫ్ పీపుల్ ఏమో క్రిస్టియన్స్. ఆ క్రిస్టియన్స్లో బోత్ తమిళ్ అండ్ సిహాల పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ శ్రీలంకలో ఇప్పుడు వీళ్ళు పవర్ సరిగ్గా షేర్ చేసుకోలేదు. ఈ శ్రీలంక కంట్రీస్లో పవర్ షేరింగ్ సరిగ్గా చేయలేకపోతే సివిల్ వార్ ఎఫెక్ట్ అయ్యింది. వీళ్ళు ఒక రూల్స్ పెట్టారన్నమాట. దీనివల్ల ఆ రూల్స్ వల్ల ఈ సివిల్ వార్ అనేది ఎఫెక్ట్ అయింది శ్రీలంకలో. ఇన్ 1956 యాక్ట్ వాజ్ పాస్డ్. ఏంటంటే శ్రీలంక పీపుల్ ఏమో 1956లో ఒక యాక్ట్ పాస్ చేశారు. ఏంటంటే సిహాల లాంగ్వేజ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ గా డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ విచ్ డిసగ్రీస్ తమిళ్స్ అంటే వీళ్ళు సిహాల లాంగ్వేజ్ పీపుల్ అఫీషియల్ లాంగ్వేజ్ అని పెట్టారు. ఇప్పుడు తమిళ్స్ వాళ్ళు అందరూ వదిలేశారు అన్నమాట. వీళ్ళు పట్టించుకోలేదు ఎవరిని, తమిళ్స్ని. నెక్స్ట్ ద శ్రీలంక తమిళ్స్ లాంచ్డ్ ఏ పార్టీ స్ట్రగుల్ ఆఫ్ తమిళ్స్ అఫీషియల్ లాంగ్వేజ్. ఈ శ్రీలంక తమిళ్స్ వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఫైట్ చేశారు. ఎవరితో? సిహాల పీపుల్తో ఫైట్ చేశారు. వీళ్ళు ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వీళ్ళందరూ తమిళ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ రావాలని చెప్పి వీళ్ళు ఫైట్ చేశారు. ఎవరు? తమిళ్ పీపుల్ ఇన్ శ్రీలంకలో. నెక్స్ట్ ఇన్ 1980 several political organisms were formed demanding an independent Tamil in northern and eastern parts of Sri Lanka. అంటే ఇన్ 1980స్లో సివిల్ వార్ అనేది పొలిటికల్ పార్టీస్ అనేది ఫామ్ చేసి డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే తమిళే కావాలి,
మరి వీళ్ళు ఏం చేశారు, సిహల లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అయినప్పుడు మేము కూడా ఉన్నాం కదా శ్రీలంకలో, మాకు రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళు తమిళ్ పీపుల్స్ వాళ్ళేమో వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, మాకు న్యాయం కావాలని చెప్పి. నెక్స్ట్ వీళ్ళు పవర్ షేర్ చేసుకోకుండా వీళ్ళు ఆ గొడవలు ఈ గొడవలు బట్టి మొత్తం వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక సివిల్ వార్ అనేది ఫామ్ అయిపోయింది ఎక్కడ, శ్రీలంకలో. కానీ బెల్జియం అనేది అలా కాదు. వీళ్ళు లైక్ వీళ్ళు బెల్జియంలో అకాడమేషన్ ఆఫ్ ఇన్ బెల్జియం ఏంటంటే, బెల్జియన్ అందరూ లాంగ్వేజెస్ లైక్ వాళ్ళ బెల్జియంలో ఏమున్నాయి లాంగ్వేజెస్, డచ్, ఫ్రెంచ్, జర్మనీ. వీళ్ళు ముగ్గురు ఒక దిక్కునే కూర్చొని వీళ్ళు ఒక సర్టెన్ రూల్స్ లైక్ సర్టెన్ పవర్స్ రూల్స్ అనేది మెయింటైన్ చేశారు. దిస్ నాట్ అప్పుడు ఏం చేస్తారంటే చేస్తే ఆ రూల్స్ అనేది అన్నీ చేస్తే వీళ్ళకి సివిల్ వార్ ఎఫెక్ట్ అవ్వలే. దీని గురించి ఎలా పవర్ షేరింగ్ చేసుకుంటే సివిల్ వార్ అనేది ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో బెల్జియంలో ఏం చేశారంటే వీళ్ళు ఒక థర్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు, దాన్నే కమ్యూనిటీ గవర్నమెంట్ అంటారు. ఆ కమ్యూనిటీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోకల్ పీపుల్స్ ఇవన్నీ డిసైడ్ లైక్ లోకల్ పీపుల్స్ ఎడ్యుకేషన్ పర్పస్, ఫార్మర్ పర్పస్ ఇవన్నీ లోకల్ పీపుల్ చూసుకుంటుంది. దాన్ని థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు, దాన్ని కమ్యూనిటీ గవర్నమెంట్ అంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సిహల ఇది లైక్ ఇన్ బెల్జియంలో శ్రీలంక వాళ్ళు ఏం పవర్స్ గవర్నమెంట్ అనేది ఏం ఫామ్ చేయలేదు, సిహల పీపులే వీళ్ళు లైక్ రూల్ చేస్తున్నారు శ్రీలంకలో. కానీ తమిళ్ సోల్కి నచ్చలేదు. ఇన్ బెల్జియం వచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు, పవర్స్ అనేది డివైడ్ చేశారు. లైక్ వీళ్ళు మెనీ పవర్స్ ఆఫ్ ద సెంటర్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద స్టేట్ గవర్నమెంట్. అంటే సెంటర్ కొన్ని పవర్స్ అనేది సెంటర్ గవర్నమెంట్కి తీసుకువెళ్ళి లైక్ పవర్స్ షేరింగ్ చేసి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే, ఆ స్టేట్ లోకల్ గవర్నమెంట్కి ఇస్తే ఈక్వల్ పవర్ షేరింగ్ అవుతుంది. ఆ ఈక్వల్ పవర్ షేరింగ్ జరుగుతూనే మొత్తం పీపుల్ ఇన్ బెల్జియం అనేది హ్యాపీగా ఉంటారు ఆ రూల్స్తో. అసలు అకాడమేషన్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టేకెన్ అవే పవర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ అకాడమేషన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ స్టేట్ గవర్నమెంట్ పవర్ తీసేసుకొని వీళ్ళు లోకల్ గవర్నమెంట్కి ఇస్తే దాన్ని అకాడమేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిహల పీపుల్ వాళ్ళు ఏం చేయలేదు ఇన్ శ్రీలంకలో. వీళ్ళు ఇన్ బెల్జియంలో ఇంకోటి రూల్ కూడా కండక్ట్ చేశారు, ఏంటంటే నోబడి లైక్ ఎవరు ఓన్గా డిసిషన్ తీసుకోకూడదు. తీసుకుంటే ముగ్గురు కలిపి 3 లాంగ్వేజెస్ పీపుల్ అందరూ ఒక టుగెదర్ తీసుకొని మీటింగ్ అరేంజ్ చేసుకొని రూల్స్ డిసిషన్ తీసుకోవాలి. లైక్ ఒక లాంగ్వేజ్ వచ్చేసి నాకు ఈ రూల్ కావాలి ఆ రూల్ కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసుకుంటే అది వాళ్ళు రూల్లో పెట్టలేదు. ఏదైనా చేసుకుంటే ఏదైనా రూల్స్ పెట్టుకుంటే లైక్ క్రియేట్ చేసుకుంటే బెల్జియంలో ముగ్గురు కమ్యూనిటీస్ లైక్ ముగ్గురు లాంగ్వేజ్ పీపుల్ అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి డిస్కషన్ చేసుకుని అప్పుడు రూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్లో పవర్ షేరింగ్ అంతా ఏముండదు. లైక్ మెయిన్ టాపిక్స్ ఏంటంటే అకాడమేషన్ ఆఫ్ బెల్జియం, ఇన్ శ్రీలంక 3 యాక్ట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు బెల్జియంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, శ్రీలంకలో ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఇవన్నీ డిస్కషన్ చేసుకునేది పవర్ షేరింగ్ అనేది పెట్టారు. నెక్స్ట్ అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఇండియా అనేది ఒక కంట్రీ. ఆ కంట్రీలో వీళ్ళు గవర్నమెంట్స్ ఆఫ్ సచ్ యాజ్ డివైడ్ చేసుకున్నారు, ఏంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకే, ఈ త్రీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఇంపార్టెంట్ అంట ఈ పవర్ షేరింగ్లో. ఈ లెజిస్లేటివ్ ఏం చేస్తారంటే మేకింగ్ ఆఫ్ లాస్,
ఈ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే ఆ లాస్ ఏం మేక్ చేశారో వాళ్ళు లెజిస్లేటివ్ ఏం మేక్ చేశారో ఆ ఆ లా అనేది బయట ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఇండియాలో. నెక్స్ట్ ఈ జ్యుడిషియరీ ఏం చేస్తారంటే ఆ లాలో ఏదైనా కంప్లైంట్, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా చేస్తే ఆ జ్యుడిషియరీ వచ్చి ఫాలో అప్ చేస్తారనమాట. ఈ పవర్ షేరింగ్లో మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఈ త్రీవే: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ త్రీనే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ పవర్ షేరింగ్లో. లాస్ట్లో కాన్సెప్ట్ ఏంటంటే బెల్జియంలో పవర్ షేరింగ్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. లైక్ వీళ్ళు శ్రీలంక పీపుల్స్ ఏమో బెల్జియంలో పవర్ షేరింగ్ చేసుకున్నారు, శ్రీలంకలో పవర్ షేరింగ్ చేసుకోలేదు. ఈ శ్రీలంక పీపుల్ ఏమో సఫర్ అవుతున్నారు ఈ పవర్ షేరింగ్ జరగక. ఈ పవర్ షేరింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది బెల్జియం. కానీ శ్రీలంకలో సిహాలా పీపుల్ అమౌంగ్ ద లాంగ్వేజెస్ డిస్క్రిప్టరీస్ ఇవన్నీ జరిగినాయి, దేని గురించి పవర్ షేరింగ్ జరగలేదు. దీని గురించి వీళ్ళు పవర్ షేరింగ్ జరగలేదు కాబట్టి సివిల్ వార్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. కానీ ఒకవేళ పవర్ షేరింగ్ జరిగి శ్రీలంకలో జరిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, లైక్ బెల్జియం లాగా. కానీ వాళ్ళు పవర్ షేరింగ్ జరగలేదు. ఈ లెసన్లో ఇయే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా లైక్ పవర్ షేరింగ్లో ఇంకా అంతే. నెక్స్ట్ వాళ్ళు హ్యాపీ అయిపోయిన తర్వాత బెల్జియంలో దాని తర్వాత ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది జరిగింది అమాంగ్ ద గ్రూప్స్ అనేది. నెక్స్ట్ ఈ బెల్జియంలో ఇంకా అంతే. ఈ పవర్ షేరింగ్ టాపిక్ అనేది ఇంతే. ఈ కాన్సెప్ట్లు నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మీకు ఏదైనా నోట్స్ కావాలంటే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం. దాంట్లోకి వెళ్ళి ఫాలో కొడితే మీకు నోట్స్ వస్తుంది. మీరు దాంట్లో ఉండి నోట్స్ కాపీ చేసుకొని మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది నోట్స్ అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.